హలో అండి అందరికీ, నేను మీ శిరీష. ఈరోజైతే బీరకాయ రోటి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయాల్సిందే. ఫస్ట్ అయితే బీరకాయని ఇలా అయితే పొట్టు అయితే తీసేసుకోవాలి. లైట్గా తీసేసుకోవాలండి. నేనైతే ఎక్కువగా అయితే తీసుకోవట్లేదు. లైట్గా తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలా అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనమైతే చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే చిల్లీస్ అయితే మంచిగా అంటే మిరపకాయలు మంచిగా శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసుకుంటాం కాబట్టి ఇదైతే వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకోవడానికి నేనైతే ఆయిల్ వేయకుండానే ఇలా ఏడి మీద చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే తర్వాత ఆయిల్ వేసినప్పుడు మన మీద పడతాయి అన్నమాట. ఎందుకంటే వాటర్ ఉంటే అందుకే మిరపకాయలు ఎప్పుడైనా తుడుచుకొని వేసుకోవాలి. లేకపోతే ఇలా అయితే ఒకసారి టిప్స్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మిరపకాయలు మన మీద పడకుండా ఉండడానికండి. ఇప్పుడైతే ఇలా మంచిగా హీట్ మీద ఎగిన తర్వాత కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే చిల్లీ అయితే మన మీద పడదన్నమాట. ఇప్పుడైతే లైట్గా మంచిగా ఎగించిన తర్వాత ఇలా అయితే ఎగాను. ఫస్ట్ అయితే ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తర్వాత అయితే బీరకాయలు కట్ వేసుకున్నాం కాబట్టి బీరకాయలు అయితే వేసేసుకోవాలి. ఈ బీరకాయలని మంచిగా వేయించుకోవాలండి. లైట్గా వేయించుకోవాలి, మరీ ఎక్కువ కుక్ చేసుకోకూడదు. దీంట్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ క్వాంటిటీతోనే మంచిగా కుక్ అవుతుంది. ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు, కొద్దిగా ఆయిల్ ఉంటే చాలు. ఇప్పుడైతే దీన్ని అయితే మంచిగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడైతే కొద్దిసేపు అయితే 5 మినిట్స్ దాకా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. మిక్సీలో అయితే చిల్లీస్ అయితే మనం ఫస్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడైతే కొద్దిగా ఎల్లుల్లి తర్వాత జీలకర్ర ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. నేనైతే ఇలా అయితే చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే బీరకాయల్ని కూడా మిక్సీ పట్టేసుకొని కొద్దిగా అయితే చింతపండు ఫస్టే నానబెట్టేసుకున్నాను. తర్వాత సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అయితే నేను చేసుకున్నాను అనమాట. మిక్సీ అయితే పట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు అయితే వేసేసుకోవాలి. పోపు అనేది వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇది అయితే ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగా వస్తుందో. నాకు తెలిసినంత వరకు ఈ చట్నీ మనం పోపు వేసేటప్పుడు అయితే గుమగుమలాడుతుంది, అంత బాగుంటుందన్నమాట. ఎంత టేస్టీగా అయితే నేనైతే అస్సలు మర్చిపోలేను ఈ బీరకాయ చట్నీ అయితే. ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఎక్కువ కుక్ చేసుకోకూడదు, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జస్ట్ తాలింపే వేసుకోవాలండి. దీంట్లోనే మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మంచిగా ఇప్పుడైతే వేడి రైస్లో తింటే కొద్దిగా నెయ్యి వేసేసుకొని అప్పడాలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నా దగ్గర అప్పడాలు లేవు కానీ కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకొని అయితే తినేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడే అయితే నేనైతే కొద్దిగా రైస్ అయితే తింటున్నాను. చట్నీ అయితే చాలా బాగుంది. ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తుంది, ఆ ఫేస్ కనబడట్లేదు, కనబడుతుందేమో అని నేను అనుకున్నాను. సర్లే ఇప్పుడు అలా అయిపోయిందన్నమాట. ఏదేదో అనుకుంటాం కానీ అన్నీ జరుగుతాయి ఏంటి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, ఒకసారి అయితే ట్రై చేయండి. నాకు తెలిసినంతవరకు మీరైతే జన్మలో తినలేరు, తినే ఉండరు, అంత రుచిగా ఉంటుందన్నమాట. అంత టేస్టీగా కూడా ఉంటుంది. బీరకాయ చట్నీ ఎంత బాగుంటుందో నేను ఫస్ట్ ఏదైనా ట్రై చేసిన తర్వాతనే మీకు చెప్తానండి. ఫస్ట్ ట్రై చేసినప్పుడు తర్వాత అయితే తిన్న తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంత బాగా వచ్చిందన్నమాట టేస్ట్ అయితే. ఒకసారి అయితే నా ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ గంటను కూడా కొట్టుకుంటే సరేనా. ఛానల్ అయితే వాచ్ టైం అయితే రావట్లేదు, ఏ సబ్స్క్రైబర్ అయితే దాటినాయి. దానికోసమే నేనైతే వెయిట్ అయితే చేస్తాను. ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా వెయిట్ చేయాల్సిందే. వాచ్ టైం రావాలంటే లాంగ్ వీడియో పెట్టాల్సిందే. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సపోర్ట్ చేసేయండి.